నంద్యాల జిల్లా కొత్తబుర్జులో బుక్ కీపర్ మృతి అధికారుల ఒత్తిడి వల్లేనంటూ వైసీపీ నేతల ఆరోపణలు. వెంకట్రామరెడ్డి మృతికి కారణమైన వాళ్లను వదిలిపెట్టబోమని హెచ్చరికలు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వైసీపీ నేతల హామీ. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలకలం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరించిన టీడీపీ. అభివృద్ధిపై చర్చించాలంటూ డిమాండ్. టెండర్ల ఆమోదానికే సమావేశం ఎందుకంటూ నిలదీత. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండల కేంద్రంలో కలకలం. నకిలీ పత్రాలు సృష్టించి పునాదులతో సహా ఇంటి స్థలం కబ్జా. తమ స్థలం అప్పగించాలని కోరుతూ బాధితుల ఆందోళనలు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో సిపిఐ పర్యటన. లంబూరు గ్రామంలోని కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్. తాగునీరు, విద్యుత్, కాలువలు పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న సిపిఐ నేతలు. ప్రకాశం జిల్లా పర్చూరివారిపాలెంలో కలెక్టర్ పర్యటన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ కాలనీ సందర్శన. గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా ఈ ఏడాది చివరికల్లా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సైబర్ మోసం. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో టోకరా. 69 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. శ్రీకాకుళం జిల్లా భిన్నళ మదనాపురం బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడిన లారీ. డ్రైవర్కు తీవ్ర గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు. ఖమ్మం జిల్లా విఎం బంజరలో అమానుష ఘటన. ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై దంపతుల దాడి. విచక్షణారహితంగా కొట్టడంతో ఆసుపత్రి పాలైన చిన్నారి. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లిదండ్రులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అగ్ని ప్రమాదం. మంటలకు కాలి బూడిదైన లక్ష్మీ బేకరీ. ఆస్తి నష్టం లక్షల్లోనే ఉంటుందని అధికారుల అంచనా. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది. వికారాబాద్ జిల్లా జక్కేపల్లి గ్రామంలో దారుణం. మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన కొడుకు. రోకలి బండతో మోది హతమార్చిన వెంకటప్ప. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో దోపిడీ దొంగల హల్చల్. 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన కేపీహెచ్పీ పోలీసులు. కైతలాపూర్ రోడ్లో వాహనదారులను కత్తితో బెదిరించి దారి దోపిడీలు. నిందితుల వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ప్రకాశం జిల్లా నుజెళ్లపల్లి గ్రామంలో కలకలం. గ్రామంలోకి వచ్చిన 10 అడుగుల కొండ చిలువ. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్.